గురువుగారు, మరి సూర్య నమస్కారాలు అనేవి యోగ శాస్త్ర సంబంధితమైనవా లేకపోతే ఆధ్యాత్మిక జ్ఞాన సంబంధితమైనవా? సూర్య నమస్కారాలు చేయటానికి శరీరం సహకరించినప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి? సూర్య నమస్కారములు అనగానే ఇలా రెండు చేతులు జోడించి నమస్కరించడమే సరి. ఇది కూడా సూర్య నమస్కారమే అవుతుంది. సూర్య నమస్కారాలు అనగానే నేటి కాలంలో ఎదరగా ముందు నిలుచొని రెండు చేతులు జోడించి స్వామిని చూచి నమస్కరించి ఈ రెండు చేతులు శిరస్సు పైకి తీసుకువెళ్ళడం, మళ్ళీ హృదయం వద్దకు తీసుకురావడం, నేలకు తాకించడం, ముందు కుడి కాలు ఆ వెనక ఎడమ కాలు శరీరానికి దూరంగా తీసుకువెళ్ళడం, నేలపైన బోరగిలా పడుకోవడం, రెండు చేతులు దేహానికి దూరంగా దీర్ఘంగా తీసుకువెళ్ళడం, నేల మీదే బారుగా. అనంతరం ముందు కుడి చెయ్యి మళ్ళీ ఎడమ చెయ్యి శరీరానికి హృదయానికి దగ్గరగా తీసుకురావడం, పాదములను మళ్ళీ ఈ చేతుల వద్దకు తీసుకురావడం, నిటారుగా నిలిచోవడం. ఇలా 12 విభాగాలతో ఒక నమస్కారం మనం చేస్తూ ఉన్నాం. ఇది పతంజలి మహర్షి బోధించిన యోగశాస్త్ర సంబంధితమైనటువంటి ఒక ఎక్సర్సైజ్ అని కూడా అనేకులు అంటూ ఉంటారు. యోగా అనగానే ఎక్సర్సైజ్ అనే ఆలోచన మనలో స్థిరపడిపోయింది. మహర్షి చెప్పిన యోగా ఇది కాదు. యుగ్మము అంటే రెండు, యోగము అంటే రెండింటి కలయిక. శరీరాన్ని ఇలా మనం మలచి నమస్కరిస్తూ ఈ శరీర సంబంధంగా చేసే నమస్కారములలో ఆత్మను ఆరోపిత చేయడమే, ఆత్మ ఉనికిని గుర్తించడమే నిజమైన యోగా. ఏది ఆలోచించకుండా శరీరంతో చేసే ఉపాసన భౌతికమైన మార్గంలో ఉండగా, ఈ శరీరంతో చేసే నమస్కారాలలో కూడా దేహమంతా కూడా సూర్యకాంతి నిక్షిప్తం చేసుకుంటున్నాను. ఆర్ష విజ్ఞాన పరంపరా ఫలితమైన సౌర జనిత ఆరోగ్యం నాకు లభిస్తున్నది. సూర్యుడు అందించే ఈ జ్ఞానం, ఆరోగ్యం రెండింటి ద్వారా నేను మరింత ధర్మబద్ధంగా జీవితాన్ని గడపగలుగుతాను అంటూ రెండింటి కలయికగా, అంటే ఒకవైపు ఆధ్యాత్మికత, మరొక వైపు యోగశాస్త్ర ప్రావీణ్యము, రెండింటి కలయిక సూర్య నమస్కారం. అలా కాక ఊరికే చేస్తే అది వట్టి శరీరపు కదలికలుగా మనం గుర్తించవలసి ఉంటుంది. ఈనాటి కాలంలో సినిమా ప్రపంచంలో నృత్యం చేసే వేళ ఆ నృత్యాన్ని బోధించే శిక్షకుడికి ఒక పేరుంది, కొరియోగ్రాఫర్ అంటూ ఉంటారు. ఈ కొరియోగ్రాఫర్లు 1 2 3 4 1 2 3 4 అంటూ ఉంటారు. ఆ సమయంలో నృత్యం చేసే వ్యక్తి సుశిక్షణ పొందిన కారణం చేత 1 2 3 4 అంటూ కదిలిస్తూ ఉంటాడు. ఇందులో దృష్టి ఈ దేహపు కదలికల మీదనే ఉంటే ముఖంలో చిరునవ్వు ఉండదు, కళ ఉండదు, అభినయం ఉండదు. కేవలం చెప్పింది చెప్పినట్లుగా 1 2 3 4 1 2 3 4 ఇలా చేస్తే కనిపించే ఎక్సర్సైజ్ అవుతుంది. ఇలా కాకుండా అందులో నటన, అభినయం, ఆత్మ ఉనికి, చిరునవ్వు ఇవన్నీ ఉంటే అది ఉత్తమమైనటువంటి నటన, నృత్యము అంటారు కదా. ఇది ఎలాగో ఆధ్యాత్మికపరమైన ఆలోచన, భౌతికమైన శరీర విన్యాసం రెండు కలిపితే చేసేదే సూర్య నమస్కారం. ఇలా చేసే నమస్కారాన్నే ఆ సూర్యుడు స్వీకరిస్తాడు, ఆరోగ్యాన్ని అందిస్తాడు.